హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్స్. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు అమెజాన్ నుంచి ఇంకొక కొత్త రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ రోల్ గురించి నేను లాస్ట్ టైం కూడా ఈ రోల్కి హైరింగ్ అనేది జరిగింది. అప్పుడు కూడా మేజర్ హైరింగే జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఏహెచ్ఎస్ అనే స్పెషలిస్ట్ రోల్కి మళ్ళీ ఇప్పుడు కూడా మేజర్ హైరింగ్ 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో సో ముందుగా ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండి. మీరు ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీని ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4.25 per annum ఉంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి నిన్ననే పోస్ట్ చేశారు, 1 day ago. ఓపెనింగ్స్ వచ్చేసి 100 ఉన్నాయి. సో మెయిన్గా ఈ ఏహెచ్ఎస్ అంటే అకౌంట్ హెల్త్ స్పెషలిస్ట్ అనే రోల్. సో వీళ్ళ వర్క్ ఏముంటుందంటే మెయిన్గా ద అకౌంట్ సపోర్ట్ స్పెషలిస్ట్ విత్ ఇన్ ద అకౌంట్ హెల్త్ సపోర్ట్ టీమ్ యాక్ట్స్ ద ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద అమెజాన్ అండ్ అవర్ థర్డ్ పార్టీ బిజినెస్ పార్ట్నర్స్. We obeys our providing world-class support to the sellers selling on the Amazon platform. We strive to predict the sellers' needs before they recognize they may have a problem and provide solutions to help అవర్ థర్డ్ పార్టీ బిజినెస్ పార్ట్నర్స్ బెటర్ టు సర్వ్ ద కస్టమర్. సో ఇది వచ్చేసి మెయిన్ రోల్. ఈ వర్క్ అంటే ఈ రోల్లో సెలెక్ట్ అయిన వారు ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు వాళ్ళు. ద హెచ్ఎస్ స్పెషలిస్ట్ పొజిషన్ రిలైస్ ఆన్ ద జడ్జ్మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్, విల్ వర్క్ అండర్ వెరీ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్, అండ్ ద ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఆర్ యూజ్డ్ టు అథెంటికేట్ సెల్లర్స్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంట్స్. సో సెల్లర్స్ యొక్క అకౌంట్స్ని అండ్ వాళ్ళ ట్రాన్సాక్షన్ని వీళ్ళు అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ద సక్సెస్ఫుల్ స్పెషలిస్ట్ విల్ హ్యావ్ ఎ హై డిగ్రీ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, ద అబిలిటీ టు ఎంఫసైజ్ అండ్ విత్ అదర్స్ కేపబుల్ ఆఫ్ సక్సీడింగ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. నియర్లీ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేడ్ with little no guidance and a high degree of accuracy. సో మెయిన్గా మనం అనేది షార్ట్ టైంలో ఎంత అక్యురేట్గా డెసిజన్ అనేది తీసుకుంటున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. సో మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ ఉండాలి. సో ఆల్ క్యాండిడేట్స్ విల్ బి అనలిటికల్, కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ విత్ అన్ keen eye to details and identifying problem statements that hamper seller experience. Next ikkada an AHS specialist, you will engage in frequent written and verbal communication with sellers, department, management, risk analysis and other company associates to accomplish your goals. You will interact with our third party sellers by phone, email, with objectives of coaching and helping them with account health related topics. Major part of the daily activities includes inbound and outbound calling to our sellers, assist and support them over phone. The successful AHS specialist will be able to redirect difficult conversation as you engage with the pre-suspension level sellers who are in poor standing. సో ఇక్కడ మెయిన్గా ఇదంతా మెన్షన్ చేసినారు. వర్క్ రోల్ ఎలా ఉంటుంది, ఎవరితో కమ్యూనికేట్ మనం డైలీ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఎంత అక్యురేట్ డెసిషన్ తీసుకోవాలి, అండ్ ఇది మనకి మేనేజర్ సూపర్విజన్లో మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ మెన్షన్ చేసినారు. బేసిక్ ప్రొఫిషియెంట్ ఫ్లూయెన్సీ ఇన్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. సో గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్. సో గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ అండ్ ప్రిపేర్ క్వాలిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేసినారు. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ప్రోడక్ట్స్ మీద మనకి కొంచెం ఐడియా అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఫ్లెక్సిబిలిటీ వర్క్ డ్యూరింగ్ బ్యాంక్ హాలిడేస్ అండ్ పీక్ పీరియడ్. సో మనకి ఇందులో పీక్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా, హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా అన్ని అమెజాన్ నాన్ ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయో అలానే. సో మనకి 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. 3-4 monthsకి అయితే మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే వీక్ ఆఫ్ కూడా వచ్చేసి 5 days వర్కింగ్ ఉంటుంది. 2 days కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అది కూడా 3-4 monthsకి చేంజ్ అవుతుంది. సో ఈ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ రోల్, అండ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4.25. ఇండస్ట్రీ వచ్చేసి ఈకామర్స్. నెక్స్ట్ ఇది ఫుల్ టైం పర్మనెంట్ బోత్ రోల్స్ అనేది వీళ్ళు అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మెయిన్ మ్యాండేటరీ అని మెన్షన్ చేసినారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. సో మీరు ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను మన వీడియో డిస్క్రిప్షన్లో దీని అప్లై లింక్ అని ఇచ్చిన, మీరు అక్కడ త్రూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ
ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ అని మనకి జాబ్ రోల్ అయితే మెన్షన్ చేసినారు. నెక్స్ట్ సోటు డీటెయిల్స్ ఇచ్చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి. నెక్స్ట్ సిటిజన్షిప్, డిసేబిలిటీ స్టేటస్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి. మన ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మెన్షన్ అడుగుతున్నారు, సో అది కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయన్నారు, ఎందుకంటే 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నట్టయితే మెన్షన్ చేసినట్టయితే మన ప్యాకేజ్ అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ వచ్చేసి మనకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా అనేది మళ్ళీ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేవి మెన్షన్ చేసినారు. సో అన్నిటి కూడా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా అని కూడా అడుగుతున్నారు. సో అది కూడా మీకు నాలెడ్జ్ ఉంటే ఎస్, లేదంటే నో క్లిక్ చేయండి. సో మెయిన్గా ఇవి ఇక్కడ మెన్షన్ చేసిన పైవట్ టేబుల్స్, వీలుకప్స్ అనేవి నేర్చుకున్న తర్వాత అప్లై చేస్తే బెటర్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ప్రీవియస్లో అమెజాన్లో మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే అది కూడా ఇచ్చేయండి ఇక్కడ. సో మీ రెజ్యూమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు దాన్ని టైలరింగ్ చేసుకోండి. సో మనం రెజ్యూమ్ని అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తే మనకి షార్ట్ లిస్ట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫోటో క్లిక్ దిగండి, దిగిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసిన సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మనం జాబ్ రోల్కి ఎలిజిబుల్ అయితే మాత్రం మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ అబ్రాడ్ గురించి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. సో మీకు ఇంకా అమెజాన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నార్మల్గా అందరికీ రిప్లై ఇస్తాను అందరికీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.